హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అది కూడా మోషన్ అనే ప్లేన్ నుంచి చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అమ్మ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చను, అది కూడా ప్రొజెక్టైల్స్ మీద. సో కాబట్టి ఈ క్వశ్చన్ అసలు యాక్చువల్గా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. స్టేట్ దట్ ది ట్రాజెక్టరీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఎట్ సర్టెన్ యాంగిల్ విత్ ది హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా. సో ఈ క్వశ్చన్ని చాలాసార్లు ఎన్ని రకాలుగానే అడగచ్చమ్మా. మన ప్యారలోగ్రామ్ లాగా ఇది కూడా వీ కెన్ ఆస్క్ సో మెనీ వెరైటీ. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ డిఫరెంట్ మేనర్స్. ఏదేమైనా క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఒకటే. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ది ఆన్సర్. ఇది పెరాబోలా అని చెప్పాలి. అసలు ముందేంటి ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఏ పెరాబోలా. సింపుల్గా చెప్పాలంటే, సార్ ప్రొజెక్టైల్ అంటే ఏంటి? మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కొంత ఇనీషియల్ స్పీడ్ లేదా వెలాసిటీతో కనుక ప్రొజెక్ట్ చేస్తే, అంటే త్రో చేస్తే, సో కొంత ఇనీషియల్ వెలాసిటీతో ఏదైనా ఆబ్జెక్ట్ని మీరు గాల్లోకి వదిలితే, విసిరితే, సో దాని యొక్క స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ u/s అనుకుందాం. సో అంత ఇనీషియల్ వెలాసిటీతో ఒక ఆబ్జెక్ట్ని గాల్లో త్రో చేస్తే అది కూడా ఎట్ సమ్ యాంగిల్. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ వీఆర్ నాట్ ప్రొజెక్టింగ్ ఎయిదర్ వర్టికల్లీ అప్వర్డ్స్ నార్ వీఆర్ ప్రొజెక్టింగ్ హారిజాంటల్లీ. కొంత యాంగిల్ చేస్తూ కనుక ప్రొజెక్ట్ చేస్తే ఆ యాంగిలే తీటా. చూడండి ఒకసారి. సో కాబట్టి ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ థ్రోన్ ఇన్ దిస్ డైరెక్షన్ మేకింగ్ సమ్ యాంగిల్ తీటా, దీన్ని నన్ను ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటాం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఐదర్ హారిజాంటల్ ప్రొజెక్షన్ ఆర్ వర్టికల్ ప్రొజెక్షన్, కొంత యాంగిల్ చేస్తుంది కాబట్టి. సరే, ఇప్పుడు దీని యొక్క పాత్ ఏదైతే ఉందో, వాట్ ఈస్ ద పాత్? ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ కదా. ది పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఏ పారాబోలా అని చెప్పాలి. నార్మల్గా మనం విసురుతుంటాం. సో జనరలీ మీరు ఎప్పుడైనా సీ షోర్స్ దగ్గరికి వెళ్ళి కదా, రివర్ షోర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరలీ త్రో అన్ ఆబ్జెక్ట్ కదా, రాళ్ళు తీసుకుని విసురుతుంటాం. అది విసిరితే ఎలాంటి పాత్ తీసుకుంటుందో కూడా మనకి తెలుసు, మనం చూస్తాం టీవీల్లో వాటిల్లో. ఏంటి పర్టికులర్గా ఇన్ అథ్లెటిక్స్ అండ్ ఆల్, సో జావలిన్ త్రో లేదా షార్ట్ పుట్ అలాంటి వాటిల్లో అథ్లెట్స్ నార్మల్గా ఒక దాన్ని లాంగ్ డిస్టెన్స్ పంపించాలంటే, హారిజాంటల్గా మ్యాక్సిమం రేంజ్ రావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? దే ప్రొజెక్ట్ ది ఆబ్జెక్ట్, దే త్రో ది ఆబ్జెక్ట్ ఎట్ సమ్ సర్టెన్ యాంగిల్. నార్మల్గా 45 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేసిన దానికి మ్యాక్సిమం హారిజాంటల్ రేంజ్ ఉంటుందని మనం చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు అది పక్కన పెడితే నౌ వీ నీడ్ టు షో దట్ దిస్ ట్రాజెక్టరీ లేదా పాత్ ఏదైతే ఉందో దాన్ని పారాబోలా అని చెప్పాలి. మనకి ఎన్ని రకాల పారాబోలాలు ఉన్నాయి? మనకి ఆన్సర్ చూస్తే లెట్ us నౌ సీ ద ఆన్సర్. ఫైన్. నౌ సో పెరాబోలా అసలు ఎన్ని రకాలు ఉన్నాయి? పెరాబోలా షేప్ అంటే ఏంటి? మీరు సర్కిల్స్లో ఆల్రెడీ మ్యాథ్స్లో ఉన్న సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అని, పెరాబోలా అని, హైపర్బోలా అని, ఎలిప్స్ అని సెకండ్ ఇయర్లో వస్తాయి, కానిక్ సెక్షన్స్ కదా. సరే, పెరాబోలాస్ ఎన్ని రకాలు ఉండొచ్చు? ఒకటి గనక పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సిమెట్రీగా ఉంటే దీన్ని y² = 4ax పెరాబోలా అని, లేదా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటే దాన్ని y² = -4ax పెరాబోలా అని. ఇంకొక రెండు ఉన్నాయమ్మా. హారిజాంటల్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటే దాన్ని x² = 4ay పెరాబోలా అని. ఇంకొకటి నెగిటివ్ వై యాక్సిస్ ఏదైతే ఉందో దానికి సిమెట్రిక్గా ఉంటే దాన్ని x² = -4ay పెరాబోలా అని మనం నార్మల్గా చెప్పుకుంటాం. వీటిల్లో ఏ షేప్ వచ్చినా పర్లేదమ్మా. y² = 4ax కానీ, లేదా y² = -4ax, x² = 4ay, లేదా x² = -4ay. ఈ 4 షేప్స్లో ఏ షేప్ వచ్చినా చాలు, మన ఆన్సర్ ప్రూవ్ అయినట్టే. ఇప్పుడు ఇది కూడా అదే షేప్లో కనబడుతుంది చూడండి. ఉన్న వాటిల్లో ఇది పారాబోలిక్ షేప్లోనే కనబడుతోంది. అయితే మనం ప్రూవ్ చేసే పారాబోలా, దాని యొక్క ఫామ్, మనం తీసుకొచ్చే ఫామ్, వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ ఫామ్ y = ax ± bx², లేదా ax - bx². ఇక్కడ లీనియర్ కాంపోనెంటు, క్వాడ్రాటిక్ లేదా స్క్వేర్ కాంపోనెంటు. ఎక్కడైతే y m, మనకి ఆల్రెడీ y = mx లేదా mx + c ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అని చదువుకున్నాం మ్యాథ్స్లో. సో కేవలం mx లేదా mx + c ఉంటే అది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. మరి x² ఉంటే, క్వాడ్రాటిక్ టర్మ్ ఉంటే, లీనియర్ టర్ము క్వాడ్రాటిక్ టర్మ్ రెండు ఉంటే, నా వీ క్యాన్ జస్ట్ ఈ క్వాడ్రాటిక్ టర్మ్ ఒకటి కనబడితే చాలు, దట్ ఈజ్ నాట్ లీనియర్, దట్ ఈజ్ ఏ కర్వ్. కాబట్టి ఈ షేప్లో ప్రూవ్ చేస్తే చాలు, మనం y = ax - bx² లాంటి షేప్కి తీసుకొచ్చి ఇలా కనీసం మన డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో వర్టికల్ డైరెక్షన్, అదే మన y అనే డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ని కొంతసేపు స్మాల్ y అనుకుంటే, y = ax - bx², రెండు కాన్స్టెంట్లు క్యాపిటల్ A అండ్ క్యాపిటల్ B. ఓకే, సో ఇలా ప్రూవ్ చేయగలిగితే చాలు, ఇట్ ఈస్ పారాబోలా. కాబట్టి ఎందుకు సార్ అని అడుగుతారేమో మీరు. x² = 4ay ఇప్పుడే చెప్పుకున్నాం. x² = 4ay ఈజ్ ఏ పారాబోలా సిమెట్రిక్ అబౌట్ positive y-axis.
ఇది తీసుకురావాలి. సో కాబట్టి నేను ఏం ప్రూవ్ చేయాలి ఇది పరాబోలా అని చెప్పాలంటే, డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో వర్టికల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ y ఏదైతే ఉందో, ఇఫ్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ సమ్ a ఇంటూ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్, సమ్ అదర్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ ఆర్ మైనస్ bx స్క్వేర్ అని చూపగలిగితే చాలు. ఇది ప్రూవ్ చేయాలంటే ముందు లెట్ us కన్సిడర్ ద టేక్ అగైన్ కన్సిడర్ ద ప్రొజెక్షన్. ఈ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేసాం ఆబ్జెక్ట్ని అనుకుందాం. ఎంత వెలాసిటీతో? కొంత ఇనీషియల్ వెలాసిటీ u మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాం. ఎప్పుడైతే కొంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేసామో మరి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సింది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్, వర్టికల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ కావాలి. కాబట్టి కేవలం ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత ఉందో తెలియాలి, ఈ డైరెక్షన్లో కూడా వెలాసిటీ ఎంత ఉందో తెలియాలి. అంటే ఇప్పుడు ఈ యూ అనే వెలాసిటీ వెక్టర్ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేసుకుంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మీకు ఏమొస్తుందన్నా యూ కాస్ థీటా అనేది మీకు తెలుసు. ఆబ్వియస్లీ ఎందుకని యూ అనే వెక్టర్ యొక్క హారిజాంటల్ కాంపొనెంట్ యూ కాస్ థీటా అండ్ వర్టికల్ కాంపొనెంట్ యూ సైన్ థీటా. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసినప్పుడు యూని అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రిజాల్వ్ చేస్తే దాని యొక్క కాస్ థీటా కాంపొనెంట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ సైన్ థీటా కాంపొనెంట్ లైస్ అలాంగ్ వై యాక్సిస్. సో కాబట్టి నౌ లెట్ us ఆన్సర్ దట్ క్వశ్చన్. Now, so kabatti let us divide this question into two parts, x direction and y direction. X direction and y direction. Sorry. So kabatti displacement relation నాకు తెలుసు. ఏమని s is equal to ut plus half at square అని నాకు తెలుసు from Newton's laws. So I know the displacement relation with the s is equal that is displacement is equal to initial velocity into time plus half into acceleration into time square. అది దేనికన్నా వర్తిస్తుంది. x డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్కి y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్కి రెండింటికి వర్తిస్తుంది. అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ డైరెక్షన్లో హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సలేషన్ ఉందా బాడీకి? హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సలేషన్ అంటే వెలాసిటీ ఏమైనా మారుతోందంటే ఏం మారదు. హారిజాంటల్ డైరెక్షన్లో ఏ కాంపోనెంట్ ఉంది? యూ కాస్ థీటా ఉంది. మ్యాక్సిమం హైట్ దగ్గర కూడా అదే ఉంటుంది. సో ఆ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఏది ఉండదమ్మా. కాబట్టి ఓన్లీ వర్టికల్ డైరెక్షన్లో యాక్సలేషన్ ఉంది. ఎందుకంటే బాడీ ఎప్పుడైతే మీరు ప్రొజెక్ట్ చేశారో సో దాని బాడీ ఈజ్ గోయింగ్ అప్. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ. You know very well for a body projected up because acceleration will be acting vertically downwards. Horizontal direction లో యాక్సలేషన్ ఏమి ఉండదు కానీ వర్టికల్ డైరెక్షన్లో యాక్సలేషన్ విల్ బి దేర్. దాన్ని మనం మైనస్ జీ కింద తీసుకుందాం. సో కాబట్టి మీరు ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఎక్కడికక్కడ రిజాల్వ్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర దాని యొక్క ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి అగైన్ విఎక్స్ అండ్ వివై కింద దాన్ని రిజాల్వ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి దాని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి దాని హారిజాంటల్ డైరెక్షన్లో విఎక్స్ అండ్ వర్టికల్ డైరెక్షన్లో వివై యూ కెన్ జస్ట్ రిజాల్వ్. సో ఈ రెండు తీసుకుని దిస్ ఈజ్ యువర్ మ్యాక్సిమం హైట్ అండ్ దిస్ ఈజ్ ద ఎక్స్ డైరెక్షన్. కాబట్టి లెటెస్ట్ క్యాలిక్యులేట్ ది టోటల్ హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ టోటల్ వర్టికల్ డిస్టెన్స్ ఇట్ ట్రావెల్స్ కదా. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ యాజ్ యు సీ నౌ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ డైరెక్ట్గా ఈక్వేషన్ తీసుకున్నానమ్మా. సో నాకు తెలుసు హారిజాంటల్ డైరెక్షన్లో ఐ నో వెరీ వెల్ దట్ u ఈజ్ మై నథింగ్ బట్ u కాస్ థీటా. కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే కేవలం ఆ u యొక్క కాంపొనెంట్ ఏదైంది కాస్ థీటా కాంపొనెంటు. కాబట్టి దాన్ని ux అందాం అమ్మా. ఎక్స్ డైరెక్షన్లో దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ యొక్క కాంపొనెంటు అది u కాస్ థీటా ఉంటుంది. సరే సార్ యాక్సలేషన్ ఎంత? యాక్సలేషన్ ఎలాగో జీరో మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఓన్లీ వై డైరెక్షన్లో మాత్రమే యాక్సలేషన్ ఉంటుంది, అది కూడా మైనస్ జీ ఉంటుందని. కాబట్టి ఈ రెండు తెలిసినాయి కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు కొంతసేపు ఎక్స్ అనుకుంటే హారిజాంటల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్ అనుకుంటే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాజ్ యూ సీ నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అంటే యూ కాస్ థీటా ఇంటూ టీ. అంతే కదమ్మా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా ఇంటూ టీ. సో హారిజాంటల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు the component of initial velocity in the horizontal direction multiplied by time. ఎలాగ యాక్సలేషన్ లేదు కాబట్టి. సో కాబట్టి టైం టేకెన్ ఫర్ ది జర్నీ దట్ ఈస్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా రాసి పక్కన పెట్టుకోండి. నా ఇప్పుడు నాకు కావాల్సింది ఇది కాదు బికాజ్ ఐ వాంట్ వై రైట్. ఎందుకని మనం ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఈజ్ పెరాబోలా అని చెప్పాలి. ట్రాజెక్టరీ అంటే ఏంటి? పాత్.
మళ్ళీ చూద్దాం ఒకసారి. సో project C, since the object is thrown into air with some initial velocity, so what is the path traversed లేదా taken by the object? It is this path. ఈ పాత్ చూడటానికి పెరాబోలా ఉందన్నా కానీ మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తే కానీ సరిపోదు, కాబట్టి మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే నేనేం తీసుకున్నాను, కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ అండ్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ. ఈ రెండు చాలు. యాక్సలరేషన్ ఎంత అని చెప్పుకున్నాం, -g అని చెప్పుకున్నాం. కాబట్టి y డైరెక్షన్లో సో నేను రాస్తున్నామా uy ఈజ్ ఈక్వల్ టు u²sin²θ, రైట్. కాబట్టి వాట్ ఈజ్ ద y డైరెక్షన్ ఆఫ్ వాట్ ఈజ్ ద y కాంపోనెంట్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ u²sin²θ. మరి యాక్సలరేషన్ ఎంత ఉంటుంది సార్, -g. పైకి వెళ్ళే ఆబ్జెక్ట్ మీద యాక్సలరేషన్ కిందకు ఉంటుంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు -g. నార్మల్గా s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at² వేసుకుంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఎస్ బదులు నేను ఏంటంటానంటే ఇక్కడ ఎస్ని కొంచెంసేపు y అంటాను. సో y ఈజ్ ఈక్వల్ టు u²sin² ఇంటూ t ప్లస్ ½ ఇంటూ యాక్సలరేషన్ బదులు -g రాసుకుంటాను ఇంటూ t². మరి ఈ t ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్, ఇక్కడ నుంచి తీసుకురావచ్చు. ఇప్పుడే ప్రూవ్ చేసాం. వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్? సో టోటల్ టైం టేకెన్ ఫర్ ది జర్నీ దట్ ఈస్ x/u cos²θ. సో కాబట్టి ద టోటల్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు దానికి కావాలంటే ఇక్కడ t బదులు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే, సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ఐఎమ్ రైటింగ్ హియర్ సబ్స్టిట్యూటింగ్ the value of t in equation 1 into 2. సో 2లో సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో పెడితే ఆ t వాల్యూ, సో అప్పుడు నాకేమవుతుందన్న y ఈజ్ ఈక్వల్ టు u²sin² ఇంటూ t బదులు నేను x/u cos² రాసుకుంటాను. సో x/u cos² రాసుకుంటే సో ut y ఈజ్ ఈక్వల్ టు యూ సీ హియర్ y ఈజ్ ఈక్వల్ టు ut minus ½ gt². y ఈజ్ ఈక్వల్ లేదా u²sin² ఇంటూ t ప్లస్ ½ ఇంటూ -g ఇంటూ t². సో కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నన్ను ఏమొస్తుంది, నాకు y ఈజ్ ఈక్వల్ టు u²sin² ఇంటూ t బదులు x/u cos² మైనస్ ½ gt². t బదులు మళ్ళీ x/u cos² హోల్². దీన్ని ఎక్స్పాండ్ చేసి చూద్దాం. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్పాండింగ్ ఇన్ అదర్ పేజ్. చూసి u²sin² ఇంటూ x/u cos², u క్యాన్సిల్ అయిపోతుంది. చూసి x sin² cos² అంటే tan² కాబట్టి సో ఇట్ ఈస్ సింప్లీ tan² ఇంటూ x. సో ఐఎమ్ గెటింగ్ ఏ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు tan² ఇంటూ x మైనస్, as you see here, minus, y is equal to tan² into x minus ½ into g. x/u cos² కాబట్టి x/u cos² హోల్² అంటే x² cos²θ. సో మొత్తాన్ని ఒకసారి జాగ్రత్తగా బ్రాకెట్లో పెట్టి రాస్తే g x² cos²θ. నౌ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx². నేనేం చెప్పాను మీకు ఫాము, y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx² అని చెప్తే చాలమ్మా ఇది పెరాబలిక్ షేప్ అని చెప్పాను. ఎందుకని, బికాజ్ x² ఈజ్ ఈక్వల్ టు 4ay ఈజ్ ఎ పెరాబోలా విచ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ పాజిటివ్ y యాక్సిస్. కాబట్టి ఏ బదులు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే tan² ఉంది. సో a ఇంటూ ఎక్స్ ఇక్కడేమో tan² ఇంటూ ఎక్స్ మైనస్ b బదులు మీరు జాగ్రత్తగా చూడండి g/2u² cos²θ. ఈ g/2u² cos²θ మొత్తాన్ని ఇంకో కాన్స్టెంట్ b అనుకుని tan θ అని ఒక కాన్స్టెంట్ a అనుకుంటే సో ఈ మొత్తం ఫామ్ దేని కింద ఉన్నట్టు y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx² కింద ఉన్నట్టు. కాబట్టి కంపేరింగ్, సో ఆన్ కంపారిజన్ సో ఏ బదులు ఏముందమ్మా tan θ ఉంది, అండ్ b అనే కాన్స్టెంట్ బదులు ఏముంది, b అనే బదులు x² యూసి g/2u² cos²θ, 2u² cos²θ.